అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారో వాళ్ళని కనుక మీకు ఏ రంగంలో ఉద్యోగం అంటే ఇష్టం అని అడిగితే అందులో ముందుగా చెప్పుకునేది బ్యాంక్ ఉద్యోగం అండి. ఎందుకంటే ఈ యొక్క బ్యాంకులో కనుక ఉద్యోగం వచ్చినట్లయితే మీకు మంచి మంచి శాలరీతో పాటుగా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రిలేటివ్స్లో కూడా మీకు బాగా రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది అభ్యర్థులు ఈ యొక్క బ్యాంక్ జాబులు అయితే చాలా ఇష్టపడుతుంటారండి. అయితే ఈ యొక్క బ్యాంక్ జాబులు కూడా పొందడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదండి. దీనికి చాలా కృషి పట్టుదలతో ఉన్నటువంటి కష్టపడేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క జాబ్ని అయితే సంపాదించగలరు. చాలామంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో ఏళ్ల తరబడి కూడా కోచింగ్ తీసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారండి ఈ యొక్క ఉద్యోగాల కోసం. సో ఇలాంటి అభ్యర్థులందరి కోసం కూడా మీ యొక్క కళలు నిజం చేయడానికి ఐబీపీఎస్ వారైతే కనుక ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రొబేషన్ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పేసి ఈ యొక్క పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాదాపుగా 11 పైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క నోటిఫికేషన్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మనకి యొక్క బ్యాంకులని కూడా మన యొక్క సొంతూరులో కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. సో మనకి ఉద్యోగం వచ్చినట్లయితే మాత్రం మంచి ర్యాంకుతో మన ఊరిలోనే మనకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మనకి ఖాళీల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే 1150కి పైగా ఖాళీల యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టు. నిజంగా ఇది ఒక మంచి నోటిఫికేషన్, చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైనాయో ఈసారి అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మనకి దాదాపుగా ప్రతి జిల్లాకి ఒక సెంటర్ కూడా కేటాయించబడిందండి. సో మ్యాక్సిమం అయితే కవర్ చేశారండి, 1-2 తప్ప. సో మన యొక్క సొంత జిల్లాలో కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా చాలా మంచి విషయం. ఇక అభ్యర్థులు కనుక ఇక్కడి నుంచి ఒక 2-3 నెలలు కనుక కృషి పట్టుదలతో కనుక కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఐబీపీఎస్ పీఓఎంటీ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. సో అభ్యర్థులని కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే కనుక చూడటం స్టార్ట్ చేయండి. ఈ యొక్క ఐబీపీఎస్ పీఓ అలాగే ఎంటీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా చెప్తాను. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ పాయింట్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అభ్యర్థులు వీడియోని చూస్తేనే మీకు ప్రతి డౌట్ క్లారిఫై అవుతుందండి. వీడియో చూడకుండా మాత్రం దయచేసి ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. మీరు అడిగేటువంటి ప్రతి కమెంట్కి వీడియోలో అయితే ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ అంటారండి. ఈ యొక్క ఐబీపీఎస్ వారు ఈ యొక్క 11 బ్యాంకులకి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక మనకి ఇస్తున్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే 1167 వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి బ్యాంక్ వైజ్గా కూడా వేకెన్సీస్ ఏ బ్యాంకులు ఎన్ని ఉన్నాయనేటువంటిది మనకి రిజర్వేషన్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అని కూడా చెప్పుకుంటూ వెళ్తే వీడియో అయితే ఖచ్చితంగా మనకి చాలా లెంతీ అవుతుందండి. సో అందుకని చెప్పేసి నేను షార్ట్గా చెప్తున్నాను. అయితే ఇక్కడ అభ్యర్థుల యొక్క ఏ బ్యాంకులో రిజర్వేషన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ అయితే మాత్రం వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి. సో అది డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్ పొజిషన్స్ అన్ని కూడా రిజర్వేషన్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఇచ్చారండి. సో అభ్యర్థులు ఎవరైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉంటే చాలండి. మీరు ఆర్ట్స్ అయినా లేకపోతే కామర్స్ అయినా బీటెక్ లేకపోతే ఇంజనీరింగ్ సైన్స్ ఏదైనా పర్లేదండి. ఒక డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. బట్ కాకపోతే మీరు జాయిన్ అయ్యేలోపు ఇంటర్వ్యూ టైంకి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి వెరిఫై చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంకి మాత్రం మీ యొక్క మార్క్స్ మెమో అయితే మాత్రం వచ్చుండా అయితే మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలని అంటే అభ్యర్థులకి 20 సంవత్సరాలు నిండు ఉండాలి, 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటట్టయితే కనుక 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటట్టయితే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 175 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. ఇక మిగతా వారందరూ కూడా 850 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని కూడా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 3 దశల్లో మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుందండి. మొదటగా వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో దాని తర్వాత ఒక మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ని కూడా సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫై చేయడం ద్వారా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క 3 ఫేజెస్ అయితే మనకి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లు జరుగుతాయండి. ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా యొక్క బ్యాంకులు అయితే ఉన్నాయండి. సో ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మీకు మంచి ర్యాంక్ కనుక వస్తే కనుక మీ యొక్క సొంత ప్లేస్లోనే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చానండి. అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ రెండు కూడా ఈ యొక్క సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. సైట్ వచ్చేసరికి www.ipps.in. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ లిస్ట్ అయితే చాలా ఉందండి. కాకపోతే మనం ప్రతిదీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రతి డేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ప్రతి డేట్ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 5వ తారీఖు అంటే ఈ రోజు నుంచి కూడా అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చండి. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆన్లైన్ ఫీజుకి అలాగే రిజిస్ట్రేషన్స్ అన్నిటికి కూడా ఆగస్టు 26 యొక్క నోటిఫికేషన్ అయితే గడువు ముగుస్తుందండి. ఇక అలాగే మనకి ఇందా చెప్పుకున్నటువంటి మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అని కూడా అభ్యర్థులు సెప్టెంబర్ 2020 నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టెంటేటివ్గా ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19 పరిస్థితులు కనుక ఎక్స్టెండ్ అయ్యేటట్టుంటే ఈ యొక్క డేట్లన్నీ కూడా మనకి పోస్ట్ పోయినటువంటి అవకాశం కూడా ఉంది. సో అందుకని చెప్పేసి మాత్రమే ఇక్కడ వాళ్ళు జస్ట్ ఒక మంత్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా డేట్ అయితే ఇవ్వడం లేదు. అందులో కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి టెంటేటివ్గా మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి. ఇక తర్వాత డేట్ ఆఫ్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకైతే కనుక ఈ యొక్క బ్యాంక్ వరకు ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి సిలబస్ కంటెంట్స్ మీద అభ్యర్థులకు ఒక అవగాహన వచ్చే విధంగా ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుంది. బట్ ఈ ట్రైనింగ్ అనేది కేవలం మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసరికి మనకి 21 నుంచి 26 సెప్టెంబర్ 2020 జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో 5 రోజులు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ యొక్క మొదటి దశ ఎగ్జామ్కి అభ్యర్థులు మీ యొక్క కాల్ లెటర్స్ అన్ని కూడా అక్టోబర్ 2020లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మాత్రం మనకి 3, 10 మరియు 11 అక్టోబర్ 2020 కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా చెప్పారండి. సో మనకి ఇక్కడ ఇంకా మనకి 2-3 నెలలు టైం అయితే ఉందండి. ఇక దీని తర్వాత ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా అదే నెలలో లేకపోతే నవంబర్ 2020 అయితే కనుక పబ్లిష్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక దానికి తరువాత మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అని కూడా నవంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నవంబర్లో మళ్ళీ మనకి యొక్క మెయిన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు నవంబర్ 28న. ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా మనకి డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ వచ్చేసరికి జనవరిలో ఇష్యూ చేస్తామని చెప్తున్నారండి. ఇక ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్ని కూడా మనకి జనవరి లేదా ఫిబ్రవరి 2021 వచ్చే సంవత్సరం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసరికి మనకి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2021 కల్లా పబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. సో వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క బ్యాంకు జాబ్లో అయితే ఉండేటువంటి అవకాశం ఉందని అయితే మాత్రం ఇక్కడ టెంటేటివ్గా అయితే ఇవ్వడం జరిగిందండి. సెలక్షన్ ప్రొసీజర్లో భాగమైనటువంటి యొక్క ప్రిలిమినరీ అలాగే మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కంటెంట్స్ క్వశ్చన్స్ కోసం ఒక అవగాహన రావాలని చెప్పేసి అభ్యర్థుల కోసం ఇక్కడ డీటెయిల్డ్గా ఒక టేబుల్ రూపంలో అయితే చెప్తున్నానండి. మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి 3 కంటెంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయండి. మొదటగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ నుంచి అయితే కనుక 30 క్వశ్చన్లు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అయితే కనుక ఒక్కొక్క దాని నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయండి. సో మొత్తంగా 100 మార్కులకి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఈ యొక్క 100 మార్కులు ఎవరైతే ఎక్కువగా పెర్ఫామ్ చేశారో వాళ్ళకి మెరిట్ బేసిస్లో మనకి మెయిన్ ఎగ్జామ్కి అయితే పంపడం అనేది జరుగుతుందండి. ఇక మెయిన్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే మనకి 5 సెక్టార్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ మనకి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అలాగే కంప్యూటర్ టెస్ట్ అనేటువంటి సెక్టార్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ రీజనింగ్ నుంచి అయితే కనుక 50 క్వశ్చన్లు 50 మార్కులు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులు, అలాగే కంప్యూటర్ టెస్ట్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మొత్తంగా మనకి ఇక్కడ 200 క్వశ్చన్లు 200 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి టైం కూడా ఏ సెక్టార్కి ఎంత అనేది కూడా క్లియర్గా ఇచ్చారండి. సో టోటల్గా అయితే కనుక మనకి 140 నిమిషాల్లో అభ్యర్థుల యొక్క ఎగ్జామ్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే గమనించండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పేపర్లు కూడా మనకి ఇంగ్లీషు లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే
ప్రిలిమ్స్కి అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేయబడతాయండి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించబడతాయి. ఇక తెలంగాణ స్టేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ప్రిలిమ్కి వచ్చేసరికి మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే కనుక సెంటర్స్ అయితే ఏర్పాటు చేయబడతాయండి. మెయిన్ ఎగ్జామ్కి అయితే మాత్రం కేవలం హైదరాబాద్లో మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక ఫైనల్గా అభ్యర్థులకైతే కనుక నేను చెప్పేవి ఒక 3-4 పాయింట్స్ అయితే ఉన్నాయండి. మొదటగా ఇది ఒక మంచి నోటిఫికేషన్. అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీతో మీకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం ఇస్తున్నారంటే చాలా మంచి విషయం అండి. చాలా మంచి నోటిఫికేషన్. అలాగే శాలరీ విషయానికి వచ్చినా సరే మీకు మంచి శాలరీస్ వస్తాయండి. దాదాపుగా స్టార్టింగ్ మంత్ నుంచి కూడా మీకు 35,000కు పైగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అలాగే ప్రతి ఇయర్ కూడా మీకు ఇంక్రిమెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో కనుక ఒక్కసారి మీరు జాబ్ పొందినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సెటిల్ అయినట్టే అండి. ఇక అలాగే ఐబీపీఎస్కి సంబంధించినటువంటి గత ఏళ్ల పర్ఫార్మెన్స్లు కనుక మీరు చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా కూడా ఈ యొక్క ఐబీపీఎస్ అన్ని నోటిఫికేషన్స్లో తెలుగు వారైతే ఖచ్చితంగా ముందుంటారండి. తెలుగు అభ్యర్థులు కష్టపడినంత రేంజ్లో ఈ యొక్క ఐబీపీఎస్ నోటిఫికేషన్లు ఇప్పటిదాకా ఏ స్టేట్ వారు కూడా కష్టపడినట్టుగా ఎక్కడా లేదండి. మనకు వచ్చినటువంటి ర్యాంకులు, మనకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఇంకే స్టేట్కి ఉండదు. సో ప్రతి ఒక్క అభ్యర్థి ధైర్యంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తేదీ నుంచి కూడా ఈ యొక్క టార్గెట్గా పెట్టుకొని కనుక ఒక టైం టేబుల్ ప్రకారం మీరు ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకొని కనుక ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐబీపీఎస్ ఈ యొక్క పీఓ ఎంటీ నోటిఫికేషన్లో జాబ్ గ్యారంటీ. ఈ విషయాన్ని అయితే మాత్రం దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేవ్ జయతే.